రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్య అంశాలు. గంజాయి అక్రమార్కుల గుట్టు రట్టు. సాధారణ ప్రసవాలు ముద్దు, సిజరీన్ వద్దు. ఇక్కడి కరోనా కేసులు పెరిగే గంటికలు. గనిలో కలువల పరిశీలన. వివరాలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్న 5 వ్యక్తుల మూట గుట్టును సిసిఎస్, గోదావరికని 1 టౌన్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. స్థానిక సిఎస్పి కాలనీలో పట్టుకున్న నిందితుల అరెస్టును ఈరోజు చూపారు. ఈ నిందితుల నుంచి సుమారు 2,25,000 రూపాయల విలువ గల సుమారు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ ఎన్ అశోక్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ టాస్క్లో ప్రతిభను చూపిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఏ వెంకటేశ్వర్, వీరన్న, అశోక్ తదితరులను అడ్మిన్ అభినందించారు. ఈ సందర్భంగా అడ్మిన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసులు అండ్ గోదావరికని 1 టౌన్ పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ మీద సిఎస్పి కాలనీ దగ్గర ఈరోజు నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 వ్యక్తుల్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే అందులో 4 బి సాయి తేజ, భగత్, సాయి కుమార్, దిలీప్ రెడ్డి వీళ్ళు ముఖ్యంగా మన రామగుండం కమిషనరేట్ పరిధిలో సిసి నస్పూర్, గోదావరికని ఇంకా ఇతర ప్రాంతాల్లో వీళ్ళు గంజాయి సప్లై చేస్తారు. వీరికి ఈరోజు సప్లై చేయడానికి కే దత్తు, ఇతను వాంకిడి నుంచి వచ్చాడు, ఆసిఫాబాద్ జిల్లా. ఇతను వీళ్ళకి లోకల్గా సప్లై చేసేందుకు రాగా మేము వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 7.82 kg గంజాయి సీజ్ చేయడం జరిగింది. దీని విలువ మార్కెట్లో 2,25,000 ఉంటుంది. అదేవిధంగా మేము విచారణలో తెలుసుకుంది ఏంటంటే ఇందులో ఉన్న వి సాయి తేజ అండ్ భగత్ వీరి మీద ప్రీవియస్ కూడా ఆర్మ్స్ యాక్ట్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో వీళ్ళ మీద కేసులు ఉండటం జరిగింది. దీనికి అనుగుణించి మేము వీరి మీద ఏమన్నా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఇనిషియేట్ చేసి ఈ మన గోదావరికని అండ్ మన రామగుండం కమిషనరేట్లో ఈ గంజాయి లేకుండా ఉండేట్టు చూడటం జరుగుతుంది. అదేవిధంగా యువత ఈ గంజాయి బారిన పడి వాళ్ళ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి మేము అభ్యర్థిస్తున్నాం. నార్మల్ డెలివరీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని, ఆ దిశలోనే సిబ్బంది ప్రయత్నాలు జరపాలని వైద్య విజ్ఞాన పరిషత్ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సూర్యశ్రీ సూచించారు. ఈరోజు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సూర్యశ్రీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ప్రసూతి వార్డులను, ప్రసవ థియేటర్లను పరిశీలించారు. ప్రసూతి వైద్యులకు, సిబ్బందికి ఆమె దిశానిర్దేశకం చేశారు. ఈమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈరోజు రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ కె నారాయణ జీడీకే 11 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్లోని 3వ సిమ్ బీజీ ఫ్యాన్లలోని పని స్థలాలను పరిశీలించారు. గనిలోని పని స్థలంలో వెంటిలేషన్, ఆక్సిజన్ లెవెల్, గనిలో చేపట్టాల్సిన రక్షణ చర్యలను తదితర విషయాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జీఎం వెంట గని ఏజెంట్ ఏ మనోహర్, రెస్క్యూ జీఎం వెంకటేశ్వరరావు, అధికారులు కేవీ రావు, మాధవరావు, ఇతర అధికారులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్,
వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. స్థానిక గోదావరికని అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మార్టన్ కాంప్లెక్స్ సమీపంలో నివసిస్తున్న నిరుపేద మహిళలకు చీరల పంపిణీ మరియు పండ్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు మంద నాగరాజు, యువజన సంఘాల నాయకులు ఈదునూరి శంకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. ఇక్కడ ఈ సహజీవనం చూపుతున్న నిర్లక్ష్యం కరోనా కేసులు పెరిగే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని వైద్య వర్గాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా 2కి నిర్ధారణ వచ్చింది. అంతర్గా పిఎస్సిలో 2కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 1కి కరోనా నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 6గురికి, పుట్నూరు యూపీఎస్సీలో 25 మందికి, బసంతనగర్ యూపీఎస్సీలో 2కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. లక్ష్మీపురం యూపీఎస్సీలో 34 మందికి గాను 7గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి. రామగుండం యూపీఎస్సీలో 16 మందికి, జనగామ యూపీఎస్సీలో 10 మందికి, ఫైవింగ్ లైన్ యూపీఎస్సీలో 11 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 120 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 10 మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.